ఐపీఎల్ 2024 కోసం గత 2 నెలలుగా విరామం లేకుండా బిజీగా గడిపిన భారత మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నాడు. టోర్నీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీం నిష్క్రమించడంతో మళ్లీ తన సాధారణ జీవితం గడిపేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరకపోవడంతో ధోనీ తన సొంతూరు రాంచీకి వెళ్లిపోయాడు. అక్కడ కుటుంబంతో కలిసి తన విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే బైక్పై రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించాడు. హెల్మెట్ ధరించి యమయా బైక్పై రాంచీ రోడ్లపై షికారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కాగా ఒకవైపు ధోనీ రిటైర్మెంట్ గురించి మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంటే, మరోవైపు ధోనీ మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఇలా హాయిగా టైం గడుపుతున్నాడు. కాగా ఈ సీజన్లో ధోనీ తన బ్యాట్తో చెలరేగి మళ్లీ పాత వింటేజ్ ధోనీని గుర్తు చేశాడు. మొత్తం 14 మ్యాచ్లు ఆడిన ధోనీ 220 స్ట్రైక్ రేట్తో 161 పరుగులు చేశాడు.